భారతీయ వైద్య విధానానికి, భారతీయ జీవనానికి, పాశ్చాత్య జీవనానికి తేడా ఏమిటో తెలిసి ఒక ప్రధానమైంది. అప్పటికప్పుడు వండుకుని వేడిగా తినడం భారతీయత. దాన్ని వండిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి శవపేటికలోంచి తీసినట్టుగా వారం రోజులకి తీసి తినడం పాశ్చాత్య నాగరికత. శవపేటికలోంచి తీయడమే. పైగా తీసినప్పుడు ఏం చేస్తాడు, అది చల్లగా ఉంటుంది కదా, అందుకని మళ్ళీ మైక్రోవేవ్లో పెడతాడు. దీన్నే అనవసరం ఇదో దండగా అదో దండగా, అధిక మాసం కరువులో అధిక మాసం అని దీన్నే అధిక మాసం తద్దినం అంటారు. దీన్ని అసలు తద్దినం ఒకటి, అధిక మాసం తద్దినం ఒకటి. ఇలాగ మనకి అధిక తద్దినం ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టడం ఒక తద్దినం, దాన్ని తీసి మైక్రోవేవ్లో పెట్టడం మరో తద్దినం. ఈ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల దాని రుచి అంతా పోయి చప్పిడి కింద తయారైపోయింది. దాన్ని నువ్వు మైక్రోవేవ్లో పెట్టినప్పుడు ఏమైంది, ఒక్క నిమిషంలోనే అది వేడెక్కిస్తుంది కదా. అంటే ఖచ్చితంగా తీవ్రమైన శక్తే కాదా, ఆ తీవ్రమైన వేడి దానికి వచ్చిందంటే ఆ వేడే నీ శరీరంలో చేరుతోందా లేదా. క్యాన్సర్ వచ్చిందంటే ఎందుకు రాదు మిత్రమా, చదువుకున్నవాడు ఆలోచించు. త్వరలో భారతదేశాన్ని ముంచబోయే భయంకర వ్యాధి క్యాన్సర్ అని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరిపిన వైద్య సర్వే నిరూపణ చేస్తోంది. కరోనా నుంచి తగ్గించుకుందామని ఆందోళన లేకుండా ఉండడానికి వీల్లేదు. క్యాన్సర్ ఇప్పటికే చాలా వ్యాపించేసింది అనేక రంగాల్లో. ఎందుకంటే మన ఆహారం కారణంగా. నిలవ తిండి మన అనారోగ్యాలకి రెండే కారణాలు. ఒకటి నిలవబెట్టిన తిండి, రెండు నిలుపుకోలేని మనస్సు. ఈ రెండే కారణాలు. నిలవబెట్టిన తిండి, రెండు నిలుపుకోలేని మనస్సు. ఏదో వస్తువు చూస్తారు కాకనే ఐ వాంట్ ఇట్ వెంటనే ఫోన్ తీస్తాడు, ఓ నొక్కుతాడు. ఇక్కడ వీడు ఫోన్లో మొత్తం మొబైల్ ట్రాన్సాక్షన్ అంతా పెట్టుకున్నాడు, ఓ నొక్కాడు. వాడు అక్కడ ఏం చేస్తాడు, వీడి ట్రాన్సాక్షన్తో పాటు వీడి పాస్వర్డ్ వీడివన్నీ అక్కడికి వెళ్ళిపోయాయి. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. దాంట్లో మనకు ఫోన్లో ఎవడో ఒక మెసేజ్ పెడతాడు, నీ ఫోన్కి ₹1 కోటి లాటరీ వచ్చిన వాడు ఏమన్నా మనకు మేనత్త కొడుకు అయితే మాత్రం మనకు ₹1 కోటి ఇస్తాడా? ఎందుకు ఇస్తారండి? ఆ మాత్రం ఆలోచన ఉండద్దా? నువ్వు బీటెక్ చేసావు మిత్రమా, వాడు మనకి ఇవ్వడు, పరాయి వాడు. ఎందుకు ఇస్తాడు? అసలు వెంటనే మెసేజ్ ఆపేయాలి, డిలీట్ చేసేయాలి. అది మానేసి ఏమో మనకు అదృష్టం ఉందేమో అని పెట్టేస్తాడు. ఇక్కడ వాడు పంపమానమని పంపుతాడు, ఏదో లింక్ పంపుతాడు, దాన్ని క్లిక్ చేస్తాడు, తుక్కైపోతాడు వీడు. ఆ లింక్ క్లిక్ చేయడంలోనే మొత్తం పోయింది. చదువుకున్నవాళ్ళు పడుతున్నారు ఈ వ్యామోహంలో. పామరుడు పడితే ఇబ్బంది లేదండి, తెలియదు అనుకుంటాం. బీటెక్ చదువుకున్న వాళ్ళు పడ్డం ఏమిటండి? అండ్ మనం ఎందుకు చదువుకున్నాం? ఆ మాత్రం ఇంత టెక్నాలజీ మనకు తెలుసును కదా, వాడు మనకు మోసం చేస్తున్నాడని తెలియదు. వాడికి ఎందుకు చెప్పాలంటే మనం ఏమో మనకి ఇస్తాడేమో అని అర్జెంటుగా ఏదో చెబుతూ ఉంటాం. మనం వెంటనే ఏమైపోతుంది, ఎంత నష్టమైంది. ఇక వీటి నుంచి బయటపడగలగాలి.